హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను చాలా సింపుల్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది క్యారెట్ ఫ్రై అనమాట అండి. క్యారెట్ ఫ్రైని ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటుందండి, టేస్టీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. ముందుగా క్యారెట్స్ని ఇలాగా మొత్తం పీల్ తీసేసుకుని నీట్గా పెట్టుకోవాలండి. మీరు ఎన్ని క్యారెట్స్ తీసుకున్నా పర్వాలేదు. అలా పీల్ తీసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే నేను ఒక కొబ్బరి చెక్కలో సగం చెక్క కొబ్బరిని ఇలా కట్ చేసుకున్నాను. మీరు తురుము తీసుకునేది ఉంటే తురుము తీసుకోండి కొబ్బరి కూరతో. నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఈ క్యారెట్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనకి తాలింపు గింజలు 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు తీసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని ముక్కడు పెట్టుకుని ఒక 3 గరిటెలు నూనె వేసుకుంటున్నాను నేను. అంటే నాది చిన్న గరిటెనే అండి, మీరు చూసుకుని వేసుకోండి మీరు వాడుకునే అంత. కొంచెం నూనె వేడెక్కాక మనం తీసుకున్న శనగపప్పుని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి ఇప్పుడు మిగతా వాటిని కూడా తాలింపుల్లో వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అనమాట అండి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపుని వేస్తున్నా. మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకోవటమే. చాలా రుచిగా ఉంటుందండి క్యారెట్ ఫ్రై అయితే. మీరే విధంగా చేస్తారో నాకు అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే బాగుందా లేదా టేస్ట్ అనేది ఒకసారి చెప్పండి నాకు. ఇలా ఒక 5 మినిట్స్ పాటు క్యారెట్ని మూత పెడితే బాగా మగ్గుతుందండి. మూత తీస్తే కొంచెం ముక్క మెత్తబడుతుంది. అలాగే ఇప్పుడు మనం రుచికి సరిపడగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసాక మంచిగా వేయించుకోవడమేనండి. ఇది మనకి 10 నిమిషాల్లో పూర్తయిపోతుంది అన్నమాట. ఇందులోకి నేను ఒక 2 పచ్చిమిరపకాయలను తీసుకుని ఇలాగా చీరుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటారు అంటే వేసుకోండి, తినారనుకుంటే ఎండుమిరపకాయల కారం సరిపోతుంది. ఒకవేళ లాస్ట్ కారం యాడ్ చేసుకుంటా అంటే ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేయకండి. నేనైతే ఇంకా కారం యాడ్ చేయను అనమాట, అందుకని నేను పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. ఈ ఫ్లేవర్ కూడా బాగా పడుతుందన్నమాట క్యారెట్ ఫ్రైకి. దానికోసమని 2 పచ్చిమిరపకాయలను ఇలా చీరుకుని వేసుకుని ఇలా బాగా వేయించుకోవాలి. మనకి క్యారెట్ ముక్కని ఇలా గరిటెతో చిదిమి చూడండి. ఇట్లా మనకి గుచ్చుకుని ఇదైందంటే మెత్తగా మనం ఇంకా కొబ్బరి వేసేసుకోవటమే. మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి కొబ్బరి వేసుకుని. ఇది పచ్చి కొబ్బరే. మీరు ఎండ కొబ్బరి ఇష్టపడితే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు అన్నమాట. కానీ కొంచెం ముదురుగా ఉండేదే వేసుకోండి, లేత కొబ్బరి బాగోదన్నమాట. ఇలా వేయించుకుని 1 నిమిషం పాటు మూత పెట్టండి. అంటే కొబ్బరిలో ఉన్న పచ్చి కూడా మగ్గిపోతుంది అన్నమాట. అందుకోసమని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇట్లా ట్రై చేసేసుకోవడమేనండి. ఇదిగో క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి క్యారెట్ కూడా చాలా బాగా ఫ్రై అయినాయి అన్నమాట. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇలాగా ఏదైనా డౌట్ ఉంటే ఇలాగ నొక్కుని చూసుకుంటే కూడా మీకు అర్థమైపోతుంది క్యారెట్ ఉడికిందో లేదో. అలాగే ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి. అంతేనండి, క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ అయిన క్యారెట్ ఫ్రై అన్నమాట. నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ని అయితే చేయడానికి ట్రై చేస్తానండి. మన ఛానల్లో చాలా మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూడండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.